Hi friends, welcome to our channel. Bachelor of Technology in Artificial Intelligence. చాలామంది స్టూడెంట్స్ ఈ కోర్స్ చేద్దామని అనుకుంటారు, కానీ వాళ్ళకి ఈ కోర్సు వల్ల ఉపయోగాలు ఏంటి, అడ్వాంటేజెస్ ఇవేమీ చాలామంది తెలియదు. కానీ ఏంటంటే వాళ్ళు తెలియకుండా ఈ కోర్సులోకి వెళ్ళి ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, సో ఈ వీడియో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ యూజ్ అయితే కనుక డెఫినెట్లీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని చెప్పి ట్యాప్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో దట్ నేను ఎప్పుడైతే లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ ఫస్ట్ వస్తుంది, మీరు నా వీడియోని మొదలుగా చూడొచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ యొక్క మేజర్లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మధ్య కోర్సెస్లో మీకు ఏమేమి ఉంటాయి, సో దాని యొక్క డీటెయిల్స్, కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, దానికి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ మనకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ ఈ వీడియోతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. సో ఫస్ట్ హైలైట్స్ చూసుకుంటే మనకి కోర్స్ వచ్చేసి మనకి అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉంటుంది, సో బీటెక్. సో ఇంకా మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉంటుంది, అది నేను అప్కమింగ్ వీడియోస్లో మీకైతే నేను వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి కోర్స్ డ్యూరేషన్ 4 years ఉంటుంది, సెమిస్టర్ బేస్డ్ ఉంటుంది. అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి మెరిట్ బేస్డ్ ఉంటుంది, లైక్ అండ్ ఎంట్రన్స్ బేస్డ్ ఉంటుంది. మెరిట్ బేస్డ్ ఇన్ ది సెన్స్ సమ్టైమ్స్ మీకు హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి కొన్ని కాలేజెస్లో డైరెక్ట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకుంటుంది, అదొకటి ఉంటుంది. లేదా మెరిట్ బేస్ చేసుకొని కూడా మీకు డైరెక్ట్ కాలేజ్ అడ్మిషన్ ఇస్తుంది. లైక్ ఎంట్రన్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎగ్జామ్స్ చూసుకుంటే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఉంటాయి, లైక్ జేఈ మెయిన్స్ కావచ్చు, టీఎన్ఈఏ కావచ్చు, టీఎస్ ఎంసెట్, ఏపీ ఎంసెట్, ఇలా డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి మీరు ఏంటంటే డిఫరెంట్ స్టేట్ ఉన్న కాలేజెస్ చేసుకోవచ్చు, లేదా ఆల్ ఇండియా వైజ్ మీరు కాలేజెస్ కూడా ఎగ్జామ్ రాసి మీరు సీట్ అయితే తెచ్చుకోవచ్చు. అండ్ కోర్స్ ఫీజ్ చూసుకుంటే 8 lakhs నుంచి 12 lakhs ఉంటుంది. ఇది ఒక యావరేజ్ కోర్స్ ఫీజ్ ఉండొచ్చు. సో ఏంటంటే ఇంకా తక్కువ ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో డిపెండ్ ఆన్ కాలేజ్ టు కాలేజ్ వేరీ అవుతుంది మీకు. సో బెస్ట్ కాలేజెస్ చూసుకుంటే ఐఐటి మెడ్రాస్, ఐఐటి ఖరగ్పూర్, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్, అండ్ ఈవెన్ మీరు ఎన్ఐటి సూరత్కల్, అలా డిఫరెంట్ మీకు చాలా బెస్ట్ కాలేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన ఇండియాలో. అండ్ యావరేజ్ శాలరీ చూసుకుంటే మనకి 7 LPA ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అండ్ అది కొన్నిసార్లు కొన్ని కంపెనీ బేసెస్ కొంత తక్కువ ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు. టాప్ రిక్రూటర్స్ చూసుకుంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, డెలైట్, ఈవై అండ్ టీసీఎస్ అండ్ మోర్ అండ్ కంపెనీస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి టాప్ రిక్రూటర్స్ కింద. అండ్ జాబ్స్ చూసుకుంటే మనకి డేటా సైంటిస్ట్ గాను, డేటా అనలిస్ట్, మషిన్ లెర్నింగ్ ఇంజనీర్, జనరేటివ్ ఏఐ ఇంజనీర్ అండ్ లాట్ ఆఫ్ అదర్ రోల్స్ మీకు అయితే ఇండియాలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈవెన్ అదర్ కంట్రీస్లో కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ మధ్యకాలం వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలాసార్లు అయితే వింటారు. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అసలు ఈ యొక్క బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ వల్ల ఒక బెనిఫిట్స్ ఉన్నాయా మనకి ఏమన్నా, అసలు చదివితే మనకి ఏమన్నా కెరీర్ ఆపర్చునిటీస్కి మనకి ఫోకస్ ముందుకు వెళ్ళొచ్చు ఏమన్నా అంటే. సో కెరీర్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో అసలు ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు ఏం చేస్తుంది, అసలు ఏంటికో అది మనకి మేజర్గా ఈ మధ్య కాలంలో మీరు చూసుకుంటే ఎక్కడైనా మీకు చాలాసార్లు ఉంటారు. చాట్ జీపీటీ మనకి వచ్చిన తర్వాత నుంచి మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఒక మ్యాండేటరీగా అయిపోయింది. ఈవెన్ ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మ్యాండేటరీ ఫీల్డ్గా చేశారు. ఈ మధ్య కాలంలో మీరు చూసుకుంటే లే ఆఫ్స్ అని, రీస్ట్రక్చరింగ్ అని మీకు చాలా చూసుంటారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో. అసలు నిజంగా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అసలు అవసరమా? దాని గురించి మాట్లాడితే ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకి ఏదైతే మనకి మాన్యువల్గా మనకి టైం ఎక్కువ పట్టే ప్రాసెస్ అన్నింటినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనం ఉపయోగించి ఆ ఒక టైంని మనం రెడ్యూస్ చేసుకుంటున్నాము. సో కంపెనీస్కి ఏంటంటే ఈ యొక్క టైం అనేది మీకు కన్జంప్షన్ తగ్గుతుంది కాబట్టి, సో దట్ వాళ్ళు ఏంటంటే 10 మందిని వాడే బదులు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ని డిజైన్ చేసి దానికి ఆ వర్క్ని అసైన్ చేస్తే తొందరగా అది కంప్లీట్ చేస్తుంది కంపేర్ టు అ హ్యూమన్. సో దట్స్ ద రీజన్ చాలామంది ఏంటంటే ఈ మధ్య రీస్ట్రక్చరింగ్గా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటున్నారు. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే మాన్యువల్ వర్క్ చేసే వాళ్ళకి రిస్క్, కానీ ఎవరైతే కొత్తగా సిస్టమ్ జనరేట్ చేస్తున్నారు, ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తున్నారు అంటే కనుక ప్రతిసారి ఒక న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ వస్తే కనుక ఆటోమేటిక్గా న్యూ జాబ్స్ కూడా మీకు అవైలబుల్గా వస్తాయి. సో ఈ యొక్క కోర్స్ వల్ల మేజర్గా మీరు చూసుకుంటే మీరు మషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ ఉపయోగించి ఏదైతే కంప్యూటర్ సైన్స్ ఇంటెలిజెంట్ టెక్నాలజీస్ని మీరు సృష్టిస్తారు. సో ఇక్కడ మేజర్గా సిలబస్ చూసుకుంటే ఇక్కడ మీరు డిజైన్ కానీ అనాలసిస్ ఆఫ్ అల్గారిథమ్స్ గురించి నేర్చుకోవచ్చు, లైక్ కేఎన్ఎన్ అల్గారిథమ్, అలా కే నియరెస్ట్ నైబర్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉంటాయి మీకు. ఈ యొక్క అల్గారిథమ్స్ని మీరు అనలైజ్ చేస్తారు, మీరు లేదా మీ ఓన్గా ఒక అల్గారిథమ్ డిజైన్ చేయొచ్చు. లైక్ కంప్యూటర్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ గురించి నేర్చుకుంటారు, అండ్ మషిన్ లెర్నింగ్ గురించి నేర్చుకుంటారు కంప్లీట్గా, అండ్ డేటా కమ్యూనికేషన్, కంప్యూటర్ నెట్వర్కింగ్ గురించి నేర్చుకోవచ్చు, అండ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెక్నిక్ ఇది మనకి. ఎన్ఎల్పి కానీ ఎన్ఎల్యూ కానీ ఎవ్రీథింగ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటారు. అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మీకు ఉపయోగపడేది మేజర్గా ఏంటంటే ఒకటి డెసిషన్ సిస్టమ్స్ని డిజైన్ చేయటం, అంటే వాటికి వాటే
డెసిషన్స్ తీసుకొని వర్క్ చేయటం. లైక్ చాట్ జీపీటీ మీరు ఇచ్చిన ఆన్సర్కి ఆన్సర్ ఇస్తుంది రిటర్న్ బ్యాక్. సో అది డెసిషన్ తీసుకోవద్దు. ఈ మధ్య కాలం చూసుకుంటే మనకి ఏజెంట్స్ వచ్చాయి, ఏజెంటిక్ ఏ అంటున్నారు. సో ఏజెంటిక్ ఏ అంటే సెల్ఫ్ డెసిషన్ తీసుకుంటుంది, అదే ప్రిడిక్ట్ చేసుకుంటుంది, అదే డెసిషన్ తీసుకుని ఆటోమేటిక్గా చేస్తుంది. లైక్ మీరు అడుగుతారు కెన్ యూ బుక్ మీ అ ఫ్లైట్ టికెట్ అని చెప్పి మీరు ఎంటర్ చేస్తే కనుక ఆటోమేటిక్గా అదే సెర్చ్ చేసుకొని ఏ టైమ్ అండ్ డేట్ బేస్ చేసుకొని అదే ఒక టికెట్ని బుక్ చేస్తుంది. ఇన్ కేస్ బుక్ టికెట్ లేకపోతే కనుక మీకు రివర్ట్ చేస్తుంది మెసేజ్ టికెట్స్ లేవని. సో ఇది చూసారా, ఆటోమేటిక్గా అదే డెసిషన్ తీసుకుంటుంది, అదే ఆటోమేటిక్గా బుక్ చేసేస్తుంది. సో ఇది ఒక ఏజెంటిక్ ఏఐ, లైక్ అదే డెసిషన్స్ తీసుకుంటే ఇలాంటి ఇంటెలిజెన్స్ని కలిగిన సిస్టమ్స్ని మీరు జనరేట్ చేస్తారు మీరు. సో ఇది ఒక మేజర్ ఈ యొక్క బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న కోర్సెస్. నెక్స్ట్ చూసుకుంటే ఈ బీటెక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మనకి ఏంటంటే మినిమం చూసుకుంటే మనకి మీరు 10th అయినా పాస్, 10th మినిమం 12thలో మీకు 50 to 60% అగ్రిగేట్ ఉండాలి, అది కూడా రికగ్నైజ్డ్ బోర్డు నుంచి. అండ్ లైక్ మీరు పీసీఎం కానీ అండ్ బీపీసీఎం కానీ మీరు చేసి ఉండాలి, లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీ. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ సిబిఎస్ఈ గురించి ఉంటే కనుక డెఫినెట్లీ మీరు అదే చేసి ఉండాలి. అండ్ ఈవెన్ ఇన్ కేస్ మీరు డిప్లొమా క్యాండిడేట్స్ అయితే కూడా మీరు డైరెక్ట్గా లాటరల్ ఎంట్రీ అయితే ఇవ్వచ్చు. సో బీటెక్ ఖచ్చితంగా ఇవైతే మేజర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్. అండ్ ఆల్సో మీరు కొన్నిసార్లు ఎంట్రన్స్ టెస్ట్ బేస్ చేసుకొని కూడా మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫాలో అవ్వాలి. సో దాన్ని బేస్ చేసుకుని కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్ చూసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్. ఇన్ కేస్ మీరు ఎంట్రన్స్ బేస్డ్కి వెళ్ళారంటే కనుక డైరెక్ట్గా మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు. అందులో మేబీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంట్రన్స్ ఉంటాయి. సో మీకు 2 డిఫరెంట్ స్టేజెస్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అనేసి డిఫరెంట్ రౌండ్స్ మీరు క్వాలిఫై అయ్యి లాస్ట్ రౌండ్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఏంటంటే అడ్మిషన్ ప్రాసెస్ అనేది మీరు ఇనిషియేట్ చేయొచ్చు. మీ కాలేజ్ అలాట్ అయిన తర్వాత మీరు ఆ అడ్మిషన్ బ్లాక్ ఆ కాలేజ్కు వెళ్ళి రిపోర్ట్ చేసి మీ యొక్క డీటెయిల్స్ని సబ్మిట్ చేసి క్లియర్గా మీకు ఏంటంటే వాళ్ళే మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారు, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు క్లియర్గా తీసుకుంటారు. లైక్ మార్క్ షీట్స్, డాక్యుమెంటేషన్, ఇంకా మీ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఇలాంటివన్నీ. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత మీకు సీట్ అయితే అలొకేట్ చేస్తారు. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. సో మీరు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏదైతే అడ్మిషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రతి కాలేజ్కి అండ్ ప్రతి యూనివర్సిటీకి డిఫరెంట్ ఉంటుంది. సో ప్రతి దానికి సేమ్ ఉండకపోవచ్చు. సో అదైతే గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ చూసుకుంటే బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చూసుకుంటే జేఈ మెయిన్స్ కానీ, జేఈ అడ్వాన్స్, సియూఈటీ, టీఎస్ఎంసెట్, ఏపీఎంసెట్, కేసెట్, విట్ ఈఈ, సో కేఈఏఎం, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే మనకి ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ప్రతి స్టేట్ బేస్ చేసుకొని కూడా మీరు ఎగ్జామినేషన్స్ రాయొచ్చు. ఇన్ కేస్ మీరు ఓన్లీ స్టేట్లోనే నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నానంటే మీరు స్టేట్లో వెళ్ళొచ్చు. లేదు ఆల్ ఓవర్ ఇండియా కూడా వెళ్ళాలనుకుంటే ఆల్ ఓవర్ ఇండియా కూడా మీరు ఎగ్జామినేషన్స్ రాయొచ్చు. నెక్స్ట్ చూస్తే గవర్నమెంట్ కాలేజెస్ గురించి చూసుకుంటే ఇక్కడ మీకు ఐఐటి మెడ్రాస్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి రార్కీ, ఎన్ఐటి సూరత్కల్, ఐఐటి గౌహతి, దాని ఒక రిలేటెడ్ ఫీజెస్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇది యావరేజ్ ఫీజెస్ ఉంటుంది. ఎవ్రీ టైం ఇది అప్ అవ్వచ్చు, డౌన్ కూడా అవ్వచ్చు, డిపెండ్ ఆన్ కాలేజెస్. ఎవ్రీ టైం కాలేజ్ డిపెండ్ ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ చూసుకో ప్రైవేట్ కాలేజెస్లో మనకి ఎంఐటి యూనివర్సిటీ, ఎల్పియు మానిపాల్ యూనివర్సిటీ, ఆర్ఐటి, ఎస్ఆర్ఎంఐఎస్టి, చెన్నై ఎస్ఓఏ యూనివర్సిటీ, ఇలా డిఫరెంట్ ఉంటాయి మీకు కాలేజెస్. డిపెండ్స్ అని చెప్పాను ఇందాక, మీకు ఫీజు కూడా వెరీ కాలేజ్ టు కాలేజ్ డిఫర్ అవుతుంది. అంటే చూసుకుంటే బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెరియర్ స్కోప్స్ అండ్ శాలరీస్ చూసుకుంటే కనుక మీరు లైక్ యాజ్ అ హ్యాండ్స్ మీరు ఈ యొక్క కోర్స్ చేసిన తర్వాత మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ ఫ్రెషర్గా మీకు ఒక శాలరీ అనేది 4 lakhs నుంచి 6 LPA వరకు ఉండొచ్చు ఇండియాలో. ఆల్సో ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్కి అయితే హైయెస్ట్ శాలరీస్ కూడా ఉండొచ్చు మీకు. సో యావరేజ్గా 4 to 6 LPA అనేది డిఫాల్ట్గా యాజ్ అ జనరేటివ్ ఏఐ డెవలపర్ కానీ, ఏదో మషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కానీ, ఏఐ ఇంజనీర్ కానీ మీకు ఈ యొక్క రోల్స్కి మీకు అరౌండ్ 4 to 6 LPA ఉండొచ్చు టాప్ 10 కంపెనీస్లో. అండ్ జాబ్ ప్రొఫైల్స్ చూసుకుంటే నేను ఇందే చెప్పాను, మషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కావచ్చు, డేటా సైంటిస్ట్, డీప్ లెర్నింగ్ ఇంజనీర్, ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్, రోబోటిక్స్ ఇంజనీర్, కంప్యూటర్ విజన్ ఇంజనీర్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్, ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్. సో ఈ యొక్క రోల్స్ బేస్ చేసుకొని మీకు చూసుకుంటే ఇక్కడ శాలరీస్ కూడా మెన్షన్ చేశాను. సో ఇక్కడ మీరు జాబ్ ప్రొఫైల్స్ కూడా మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మీకైతే జాబ్ ప్రొఫైల్స్ ఉంటుంది. సో ప్రతి జాబ్ ప్రొఫైల్ ఫ్రెషర్కి ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. సో డిఫరెంట్ బేస్డ్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు ఈ జాబ్ ప్రొఫైల్స్ అనేవి ఉంటాయి. సో యాజ్ అ బేసిక్ ఫ్రెషర్గా మీరు ఏఐ ఇంజనీర్గా స్టార్ట్ అవ్వచ్చు మీ కెరీర్ని, లేదా ఇన్ కేస్ మీకు ఛాన్స్ దొరికితే యాజ్ అ డేటా సైంటిస్ట్గా కూడా మీరు మీ యొక్క కెరీర్ని స్టార్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే ఆర్టిఫిషియల్ టాప్ రిక్రూటర్స్ నేను ఏందో చెప్పాను, టాప్ ఐటీ సర్వీసెస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో మీకు హైర్ చేసుకుంటూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ మీకు హైరింగ్ జరుగుతూనే ఉంటుంది 365 days. ఈ కామర్స్ జైంట్స్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా,
ఇంకా చాలా ఏదైతే ఈ కామర్స్ వెబ్సైట్స్ ఖచ్చితంగా వీళ్ళు హైర్ చేసుకుంటారు. వాళ్ళ ప్రొడక్ట్స్ని ఏఐతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించేసి వాళ్ళు చాలా ట్రై చేస్తారు వెబ్సైట్ ప్రొడక్ట్స్ని. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మహీంద్రా, బాష్, టాటా మోటార్స్ అండ్ ఇంకా చాలా కంపెనీస్, ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా మీరు అనుకున్న చాలా కంపెనీస్ కూడా హైర్ చేసుకుంటుంటారు. వాళ్ళు ఒక కొత్త ప్రొడక్ట్ తయారు చేసి వాళ్ళ సర్వీసెస్ ఇస్తుంటారు. లైక్ గూగుల్ బెస్ట్ ఎగ్జాంపుల్, వాళ్ళకు సర్వీస్ తీసుకుంటారు, జెమినీ సర్వీస్ అంటారు, సర్వీస్ ఇచ్చి వాళ్ళు ప్రోడక్ట్ ఏం చేస్తారు. సో ఇలా మీరు కూడా ఒక ప్రోడక్ట్ తయారు చేయొచ్చు గూగుల్ తరపు నుంచి. సో ఇలా అయితే మీరు టాప్ రెక్టర్స్ కింద వెళ్ళొచ్చు ఇక్కడ వీళ్ళ కంపెనీస్లో అండ్ మంచి శాలరీస్ గెయిన్ చేయొచ్చు. అండ్ స్కోప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ చూసుకుంటే మీకు ఎంటెక్, ఎంఎస్ చేయొచ్చు మీరు ఏఐ ఆర్ డేటా సైన్స్ రిలేటెడ్ డొమైన్స్ మీద. సో దట్ మీకు ఫర్దర్ మీరు చేసుకోవచ్చు, రీసెర్చ్ కానీ ఎలాంటివి కానీ వెళ్ళొచ్చు మీరు. అండ్ ఎంబీఏ కూడా చేసుకోవచ్చు. ఈ మధ్య ఎంబీఏ కూడా మీకు చేస్తున్నారు. సో దట్ ఏమవుతుందంటే ఇక్కడ లైక్ లీడర్షిప్, మేనేజ్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్తో పాటు ఏదైతే ఈ ఏఐ వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. సో దట్ ఇవన్నిటిని మీరు కంబైన్ చేసుకొని మీ యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లైక్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఉన్న లేటెస్ట్ అనలిటిక్స్ని మీరు ప్రిడిక్ట్ చేసుకొని చేయొచ్చు. మీరు లేటెస్ట్ ఏదైతే మీకు టైం పట్టే వర్క్ని మీరు వెరీ ఫాస్టర్ వేలో మీరు చేయొచ్చు. అండ్ ఈవెన్ మీరు కూడా ఏమన్నా కొత్తగా క్రియేటివ్గా ఆలోచించి చేయొచ్చు మనం ఇక్కడ. అండ్ ఎంఎస్ అబ్రాడ్ గురించి చూసుకుంటే మనకి ఏదైతే మీకు మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఏఐ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ మీరు కంట్రీస్ లైక్ యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా మీరు వెళ్ళి కూడా మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేయొచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ గురించి. అండ్ ఈవెన్ రీసెర్చ్ కూడా మీరు ట్రై చేయొచ్చు. డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మద్రాస్, డిఫరెంట్ కాలేజెస్ మన ఇండియాలో యూనివర్సిటీస్ మనకి ఏంటంటే రీసెర్చర్స్ కూడా అలౌ చేస్తాయి. సో ఈవెన్ ఇప్పుడు ఉన్న కాలంలో మనకి రీసెర్చర్స్ మీరు చేస్తుంటే కనుక ఇట్స్ అ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఏ అనేది ఎవాల్వింగ్ థింగ్. సో కరెంట్ ఏ అనేది చాలా అడ్వాన్స్ స్టేజ్లోకి మూవ్ అవుతుంది. సో ఫ్యూచర్లో సో ఈ రీసెర్చ్ అనేది మనకి చాలా అవసరం కాబట్టి సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే నిజంగా బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతాం అనుకుంటున్నారో నా సజెషన్ మీరు రీసెర్చ్ కూడా చేయండి. సో ఖచ్చితంగా మీరు టైం వేస్ట్ చేయకుండా మీరు ఎండ్ టు ఎండ్ క్లియర్గా చదువుకుంటే మీకు కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి చాలా మంచిగా ఉన్నాయి బయట ప్రజెంట్ కండిషన్స్లో. మీరు టైం వేస్ట్ చేయకుండా క్లియర్గా చదువుకుంటే కనుక డెఫినెట్లీ మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. సో నెక్స్ట్ మీరే మంచి జాబ్ అయితే కొడతారు. సో మంచి శాలరీతో మీరు సెటిల్ అయితే అవ్వచ్చు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈజ్ వాట్. అండ్ మొత్తం ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.